Dr. Rice, sugar-free rice. La 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 la. Dr. Rice, diabetic rice ని తినండి. కాశ్మీర్లో జరిగినటువంటి పహల్గామ ఏరియాలో ఏదైతే యాత్రికుల మీద జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మా భారతీయుల్ని కాపాడుకుంటాం, మేము ఐక్యతగా ఉంటాం అని చాటి చెప్పినటువంటి తరుణం వచ్చింది. ఆ క్రమంలోనే మన ప్రీతమ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని యొక్క ప్రత్యావసనమే ఆపరేషన్ సింధూర్ గా చెప్పుకోవడం జరిగింది. ఆ ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో దాని ద్వారాగా రాత్రికి రాత్రి కాశ్మీర్ ఉగ్రవాదులపై చేసినటువంటి ఆపరేషన్ అది. దాంట్లో ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని 100 మందిని నైట్ మట్టుపెట్టడం జరిగింది. ఈ క్రమంలో భారతీయులంతా ఏకతాటి మీద ఉండాలి, భారతీయులందరూ ఐక్యతతో ఉండాలనేది మన ప్రీత ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యుల యొక్క నినాదం. కాబట్టి వారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ నియోజకవర్గంలో కూటమి నాయకులతోటి, ప్రభుత్వ ఉద్యోగులతోటి, ప్రజాప్రతినిధులతోటి అందరితోటి కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి తిరంగ ర్యాలీ, అంటే 3 వన్నెల జెండానే మా యొక్క ఐక్యతగా చిహ్నంగా చూపిస్తూ ఈ ప్రదర్శన చేయడం జరిగింది. దీంట్లో భాగస్వాములైనటువంటి అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.